ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే అతిపెద్ద పోరాటానికి సమయం ఆసన్నమైంది. టీ20 ప్రపంచ కప్ 2026 లో భాగంగా చిరాకల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ ఇవాళ కొలంబో ప్రేమదాస్ స్టేడియంలో తలపడనున్నాయి. గ్రూప్ ఏలో అగ్రస్థానం కోసం జరుగుతున్న ఈ పోరులో గెలిచిన జట్టు నేరుగా సూపర్ 8 బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంటుంది. ఈ టోర్నీలో భారత్ జట్టు ఇప్పటికే ఆడిన 2 మ్యాచ్ల్లోని ఘన విజయాలు సాధించి అద్భుతమైన ఫామ్ లో ఉంది. ముఖ్యంగా గత మ్యాచ్ లో నమీబియాపై 93 పరుగులు భారీ తేడాతో గెలిచి టీమిండియా పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక ఇదే ఊపును పాకిస్తాన్ పై కూడా కొనసాగించాలని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్ భావిస్తుంది. పాకిస్తాన్ తో జరిగే ఈ కీలక మ్యాచ్ కోసం భారత జట్టులో 2 ప్రధాన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనారోగ్యం కారణంగా నమీబియాతో మ్యాచ్ కు దూరమైన విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తుంది. అతను తుది జట్టులోకి వస్తే వికెట్ కీపర్ బ్యాటర్ సంజు సన్షాన్ పై వేటు పడే అవకాశం ఉంది. గత మ్యాచ్ లో సంజు 8 బంతుల్లో 22 పరుగులు చేసి వేగంగా ఆడినప్పటికీ ఓపెనింగ్ స్లాట్ కోసం అభిషేక్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండడంతో చైన్ మ్యాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకునే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉంది. పాకిస్తాన్ పై కుల్దీప్ కు అద్భుతమైన రికార్డు ఉంది. అదే జరిగితే పేసర్ హర్షదీప్ సింగ్ లేదా రింకు సింగ్ లో ఒకరిని పక్కన పెట్టక తప్పదు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉండడం అభిమానులను కలవరపెడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొలంబోలో ఇవాళ వర్షం కురిసే అవకాశం 90% ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అయితే కొలంబో స్టేడియంలో అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ ఉండటం వల్ల వర్షం తగ్గగానే ఆటను ప్రారంభించే అవకాశం ఉంటుందని గ్రౌండ్ సిబ్బంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ జట్టు కూడా వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉంది. వారు స్పిన్ విభాగంలో అబ్దుల్ అహ్మద్, షాదాబ్ ఖాన్ కీలకం కానున్నారు. అయితే ప్రపంచ కప్ రికార్డులలో పాకిస్తాన్ పై భారత్ కే పైచేయి ఉండటం టీమిండియాకు సానుకూల అంశం కానుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటి వరకు 8 సార్లు తలపడ్డాయి. ఈ 8 మ్యాచ్ల్లో భారత్ ఏకంగా 7 సార్లు విజయం సాధించి జైత్రయాత్రను కొనసాగించింది. పాకిస్తాన్ కేవలం ఒక్కసారి 2021లో మాత్రమే భారత్ ను ఓడించగలిగింది. భారత్ పాక్ మ్యాచ్ జరిగే ప్రేమదాస్ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంలా ఉంటుంది. ఈ టీ20 ప్రపంచ కప్ లో ఇక్కడ జరిగిన 3 మ్యాచ్ల్లోనూ స్పిన్నర్లు ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. అంతేకాకుండా ఈ పిచ్ పై బంతి డబుల్ పేస్ రావడాన్ని గమనించవచ్చు. దీనివల్ల బ్యాటర్లు పరుగులు చేయడం అంత సులభం కాదు. మొత్తానికి ఈ పిచ్ పై స్పిన్నర్లు రాజ్యమే నడిచే అవకాశం ఉంది. ఇక్కడ భారత్ ఇప్పటి వరకు 15 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడింది. ఇందులో 11 మ్యాచ్ల్లో విజయం సాధించగా కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. ఈ రోజు సాయంత్రం జరగనున్న ఇండియా పాక్ టీ20 మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. ఫార్మాట్ ఏదైనా పాకిస్తాన్ పై ఇండియా గెలుపు ఖాయమని శ్రీకాకుళం క్రికెట్ ప్రియులు వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్ కూడా విజయం సాధించడం ఖాయమని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీంతో పాటు ఈ రోజు మరో ఉత్సవం కూడా జరగనుంది. అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అయితే ఇది ఉత్సవం మాత్రమే కాదు, యుద్ధాన్ని తలపించే ఉత్సవంగా కూడా చెప్తారు. ఎందుకంటే క్రికెట్ అంటే దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉంటారు. కానీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. ఈ 2 దేశాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనికి అభిమానులు ఉంటారు. అయితే ఈ రోజు జరగనున్న టీ20 మ్యాచ్ అనేది ఏ రకంగా ఉండబోతుంది, ఇండియా ఆ టీం ఏ రకంగా ఏ వ్యూహాలతో ముందుకు వెళ్తే బాగుంటుంది, పాకిస్తాన్ ఎలా అయితే ఓడించవచ్చు అనేది మనతో మాట్లాడడానికి చాలా మంది యువకులు ఉన్నారు, క్రికెట్ ప్రియులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఇప్పటి వరకు ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య టీ20 మ్యాచ్లు 16 జరిగాయి. అందులో 13 మ్యాచ్లు మన వాళ్ళు గెలిచారు. అయితే ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ముందుగా మన తెలుగు ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది. కానీ ఏనాడు
అంటే మనం వాళ్ళకి ఎక్కువ మాటలు చెప్తున్నాం కానీ ఏడైనా మాత్రం గెలలేరు. ఇప్పుడు అరుపులు ఈ బాంబు వేయడం తప్ప అలా క్రికెట్ లో అయితే మనకి వాళ్ళకి అసలు పూపే లేదు. నిజం చెప్తున్నాను, నక్కకి నావల కొంత తేడా ఉంది. ఎప్పుడు విజయం మందే ఇండియాదే. చేసారు కుర్రాలు మామూలు బ్యాట్స్మెన్ కాదు, మామూలు అడగడం 300 కొడితే టార్గెట్ చూసుకో. ఓకే, థ్యాంక్ యూ. ఇది మనం చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ పాకిస్తాన్ కెప్టెన్ మాత్రం ఖచ్చితంగా మేము గెలుస్తామనేటటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది. ఏ ధైర్యం అంటే మామూలుగా చెప్తున్నారా లేకపోతే ఏదైనా వాళ్ళకు ఉన్న బలం ఏమైనా ఉందని అంటారు? అంటే ఇండియా అంటే పులిని చూసి అక్కడ ఎలకలు అట్లని తిరుగుతుంటే తప్పించి పులి దగ్గర రాలేవు. అవి ఈ రోజు కదా ఏ రోజు పాకిస్తాన్ మన మీద గెలలేదు. అసలు ఇండియాతో పోల్చుకుంటే చాలా చిన్న టీం. ఇండియాకి అన్ని ఫార్మేట్ లో టెస్ట్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, T20 బ్యాట్స్మెన్స్ ఉన్నారు, వన్డేలు ఆడిన ఉన్నారు. వీళ్ళు కాక ఇంకా సెలెక్ట్ కానాలతో పెడితే చాలు, వాళ్ళే గెలుస్తారు ఆ పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళు ఏదో గెలిచేస్తాం లేకపోతే మాకు పెద్ద టీం వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ చెప్పుకోదగ్గ టీం లేదు. జింబాంబే ఇలా కెనడా ఉందా, దాంతో పాటు ఇండియా వాళ్ళు మనం చూసుకుంటున్నాం. వాళ్ళకి మ్యాచ్ ఈ రోజు మ్యాచ్ అదే జరుగుతుంది. 1 సైడ్ మ్యాచ్ అవుతుంది ఈ రోజు. మనం అసలు వాళ్ళ కోసం మాట్లాడడం కూడా వేస్ట్. అది పట్టించుకొని మనం పెద్ద ఇష్యూ చేసుకుంటున్నాం కానీ అసలు క్రికెట్ లో ఆస్ట్రేలియా లాంటి వాళ్ళు ఈ రోజు భయపడుతున్నారు ఇండియా టీం చూసి. అలాంటిది అసలు ఈ రోజు మ్యాచ్ చూస్తే మీకు తెలుస్తుంది కదా, టార్గెట్లు రికార్డులు అన్ని ఇక్కడే వస్తాయి మనకి. మన వాళ్ళు చిన్న టీం అయినా సరే మనకి వాళ్ళకి పంతం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ఇప్పుడు ఎలాగా ఆడుతుంది. అందువల్ల 300 బ్యాట్ అవర్స్ తక్కువ రాదు. ఈ రికార్డు మళ్ళీ వాళ్ళు మర్చిపోలేదు ఈ రోజు మ్యాచ్ ఈ 20. అది ఈ రోజు మన టీంకు ఉన్నటువంటి బలం ఏంటి, మా బలహీనతలు ఏంటి, బలహీనతలు ఏమైనా ఉన్నాయి, ఏమైనా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందని చెప్పి మీరు భావిస్తున్నారు? అసలు ఈ ఫార్మెట్ అసలు ఊహించిన ఫార్మెట్ ఇండియా టీం ఈ రకంగా ఇలా తయారవుదని మనం అసలు కళ్ళ కూడా అనుకోవాలి. అసలు మనం చెప్పడానికి ఎంచడానికి ఏం లేదు అక్కడ. ఎవరు బ్యాటింగ్ వాళ్ళు ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళు చూపిస్తున్నారు చక్కగా. అందువల్ల ఈ రోజుకి మన టీం చూసి అందరికి భయపడుతున్నారు. టార్గెట్ 200 దాటి సింపుల్ అంటే 5 వికెట్లు పడినారు, 6 వికెట్లు పడినాండి, కానీ టార్గెట్ రీచ్ 200 దాకా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇంకా ఉంటే ఇంకెంత చూడండి. ఈ రోజు అది జరుగుతుంది, అందరూ ఆడుతారు. ఈ రోజు ఆడి 1 సైడ్ మ్యాచ్ మనం సింపుల్ గా గెలుస్తాం. అప్పుడు తెలిసేదానికి మన మాటలు అసలు ఎక్కువ మనం మాట్లాడకూడదు పాకిస్తాన్ కోసం. ఎందుకంటే అసలు టీమేట్ లేదు. అది వాళ్ళు మట్టు కాలే, వాళ్ళు బాగా వేస్తుంటే వాళ్ళకి మనం జవాబు చెప్తామని వాళ్ళు పెద్ద చేసుకున్నారు. ఏటీ లేదు, 0. అండర్ 19 మొన్నే కొట్టాం, అయినా సిగ్గు లేదు. పిల్లకాక మొన్న కొట్టాం అండర్ 19, అయినా వాళ్ళు సిగ్గులు అక్కడే మాట్లాడుతున్నారు. ఈ రోజు వాళ్ళకి మామూలు డబ్బులు కాదు, అంటే దీపే బళ్ళు అలా కొడతారు. అది ఏదేమైనప్పటికీ కూడా ఏ రకంగా చూసుకున్నా ఇండియాకి పాకిస్తాన్ కి అసలు ఎలాంటి పోలిక కూడా లేదు. కాకపోతే ఇండియా పాకిస్తాన్ అంటే ఒక యుద్ధాన్ని కల్పించేటట్టు ఉంటుంది కాబట్టి ఆ మ్యాచ్ ని వీక్షిస్తున్నారు తప్ప పాకిస్తాన్ ఏ రకంగా చూసుకున్నా గానీ ఇండియా టీమ్ తో ఏ రకంగా కంపేర్ చేసుకున్నా గానీ చాలా దూరంగా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ క్రికెట్ అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో సన్నుత్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.